వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకి అవకాశాలు కల్పించడానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఈ రోడ్ల మీద గలాటా చేస్తున్నారో వీళ్ళందరినీ కట్టడి చేయాలి అనేక కంప్లైంట్లు వస్తున్నాయి అనేటువంటి ఒక పేరుతో సరికొత్తగా ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఏంటంటే ట్రాన్స్జెండర్లని వాళ్ళని సెలెక్ట్ చేసి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ట్రాఫిక్ పోలీస్ విధుల్లోకి తీసుకోవాలి అని చెప్పి సక్సెస్ అయింది. చాలా గౌరవంగా వాళ్ళందరికీ కూడా రిక్రూట్మెంట్ ఇచ్చారు, తీసుకున్నారు, అయ్యింది, బతుకుతున్నారు. అయితే ఇంకా మారనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు బాగానే సమాజంలో. అయితే తర్వాత వాళ్ళకి మళ్ళీ కౌన్సిలింగ్ ఇవ్వడాలి, ఇవన్నీ చేసాం. అలాగే బోరబండలో జరిగినటువంటి ఈ డాన్స్ ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్జెండర్ల 2 గ్రూపుల డాన్స్ ఎవరైతే ఉన్నారో అందులో కొట్టుకున్నారు, పెట్రోల్ పోసి తగలబెట్టుకోవడాలు ఇవన్నీ కూడా అయ్యాయి. అక్కడ కూడా సీరియస్గా కౌన్సిలింగ్ అనేది ఇచ్చారు, అయ్యింది. ఇంకొకసారి కనుక ఇలా చేస్తే డైరెక్ట్గా ఇక పూర్తి స్థాయిలో జైల్లో పెట్టడమే తప్ప ఇంకేమీ లేదు మీకు అని కూడా స్పష్టం చేశారు. అదొకటి. ఆ తర్వాత ఆర్టీసీ కాదు, మన మెట్రో దగ్గర సెక్యూరిటీ సేవలు అందించడానికి, మెట్రో స్టేషన్లో సెక్యూరిటీ సేవలు అందించడానికి, అలాగే టికెట్లు ఇవ్వడానికి కానీ వాళ్ళ సిబ్బందిలాగా వీళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉండింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేయడానికి నిర్ణయం కూడా తీసుకుంది. అవకాశం కల్పిస్తున్నాము, ఉపయోగించుకోండి అని చెప్పింది. అయినా సరే చాలా వరకు మనం చూసాం, ఏకంగా ₹1,00,000 డిమాండ్ చేశారు. ఇది గృహప్రవేశం కోసం అని వెళ్తే ₹1,00,000 డిమాండ్ చేసి అడిగినందుకు కానీ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం, ఇదంతా కూడా మనం చూసాం. ఇలాంటివి ఎన్నో ఘటనలు జరిగాయి. అయినా సరే ఎక్కడ తీరు మారడం లేదు. పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నా సరే, ఏం చేసినా సరే ఇబ్బంది చాలా ఉంది. ఇప్పటికీ ఇంకా రోడ్ల మీద తిరిగేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమన్నా అంటే వీళ్ళందరూ చెప్పేది, మాకెవరు ఉద్యోగాలు ఇస్తారు, మాకెవరు ఉపాధి ఇస్తారు, మేము రోడ్డు మీదకి వెళ్ళి ఇలా అడుక్కోవడం తప్పితే మేము చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వాళ్ళు అయినా సరే. ఇది సమాజంలో నిజంగానే ఒక చిన్న చూపు అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ అనేది మనం మాట్లాడుతూ ఉంటాం. స్త్రీ ఆధిక్యత పురుషాధిక్యత అని మాట్లాడుతూ ఉంటారు కదా, ఇద్దరు సమానమైన మాట్లాడతారు కదా. అలాగే ట్రాన్స్జెండర్లు వాళ్ళు కూడా మనలాగే 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు, రక్తమాంసాలు ఉన్నటువంటి మనుషులే. జన్యుపరమైనటువంటి కారణాలతో మాత్రమే వాళ్ళు థర్డ్ జెండర్స్ కింద నిలిచిపోయారు తప్ప వాళ్ళు కూడా ఒక అమ్మకి పుట్టినటువంటి మనుషులే వాళ్ళు కూడా. అది ఎందుకని సమాజం గుర్తుపెట్టుకోవట్లేదు? అట్ ద సేమ్ టైం ఇది ఒక మాఫియాలా తయారైపోయింది. ఈజీ మనీ కోసం ఇలాగైతే మన మీద కేసులు పెట్టరు, మనం ఏమీ చేయలేరు అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ట్రాన్స్జెండర్లుగా రూపాంతరం చెంది మాఫియాని కూడా నడిపిస్తున్నారు, దందాలు కూడా చేస్తున్నారు అన్నటువంటి వివరాలు పోలీసుల దాకా కూడా వెళ్తూనే ఉన్నాయి. ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే చిన్నపిల్లల కిడ్నాప్ వ్యవహారాలు కావచ్చు, ఎవరన్నా ఊరి నుంచి వచ్చేసే వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు కొంతమంది సినిమాల మీద మోజుతోట, లేదంటే ఇంట్లో వాళ్ళు కొడుతున్నారనో తిడుతున్నారనో, ఇలా ఒంటరి మహిళలు, వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకుని వీళ్ళని వ్యభిచార రొంపిలోకి దింపడానికి కూడా కొన్ని మాఫియాలు ఈ ట్రాన్స్జెండర్ల ముసుగులో పనిచేస్తున్నాయి. అఫ్కోర్స్ వీళ్ళ వెనకాల నార్మల్గా ఉండేటువంటి మనుషులు కూడా, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఉన్నారు. వీళ్ళకి ఉపాధి అన్న పేరుతోటి దందాలోకి లాగి ఒక మాఫియాని క్రియేట్ చేస్తున్నారు. సో ఇలాంటివి సమాజంలో పేట్రేగిపోతున్నాయి. ఇక కుదరదని తెలంగాణ ప్రభుత్వం సరైనటువంటి ఇంకొక నిర్ణయం కూడా తీసుకుంది. ఏంటంటే గౌరవప్రదమైన జీవితం ఈ ట్రాన్స్జెండర్లు కూడా జీవించేలాగా, ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడేలాగా భరోసా కల్పించే విధంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ట్రాన్స్జెండర్లకి 100% సబ్సిడీ. వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, లోన్ ఇస్తారు. పైసా కూడా వీళ్ళు కట్టక్కర్లేదు, వెనక్కి కట్టక్కర్లేదు. ఇచ్చినటువంటి ఆర్థిక సాయంతో నిలదొక్కుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి 100% సబ్సిడీతోటి లోన్లు ఇవ్వడానికి సిద్ధమైంది. అర్హులైనటువంటి వాళ్ళకి ₹75,000 వరకు కూడా రుణాన్ని మంజూరు చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఏ రంగంలో అయినా సరే నైపుణ్య శిక్షణ పొంది సొంతంగా చిరు వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేటువంటి వాళ్ళకి సాయం ఇవ్వబోతున్నారు. 18 నుంచి 55 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళకి, ట్రాన్స్జెండర్లకి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లు సాధికారత శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. సో హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఈ పథకం కింద మొత్తం 30 స్వయం ఉపాధి యూనిట్లను కూడా ప్రభుత్వం కేటాయించింది. నాంపల్లి మనోరంజన కాంప్లెక్స్ ఉన్న కార్యాలయంలో అవసరమైన ధృవపత్రాలతోటి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి. www.wdsc.telangana.gov.in అనే వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనవరి 31వ తేదీలోపు 2026 జనవరి 31వ తేదీలోపు వరకు కూడా దీనికి సంబంధించి దరఖాస్తులు తీసుకుంటారు, తర్వాత తీసుకోవడం జరగదు. అలాగే మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయి ఈ దరఖాస్తులకు సంబంధించి, ఇంకా వివరాలు కావాలి అనుకుంటే 9640
9640452773 9640452773 ఈ నెంబర్కి కూడా సంప్రదించి వివరాలు సేకరించుకోవచ్చు. సో ప్రభుత్వం చాలా చక్కటి నిర్ణయంతో ముందుకొచ్చింది. సమాజంలో ఈ ఇనీక్వాలిటీ అనేది ఉండకూడదు. వీళ్ళు కూడా ట్రాన్స్జెండర్లు కూడా గౌరవప్రదంగా చిరు వ్యాపారాలు చేసుకున్న నిజాయితీగా బతకాలి, ఒకళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈ చక్కటి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఈ గ్యాంగ్ గొడవలు లేదంటే రోడ్డు మీద అడ్డంగా ఆపి చేసేటువంటి గొడవలు ఇలాంటివన్నీ ఉండకూడదు, ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ జరగకూడదు అన్న ఉద్దేశంతో, అంటే వీళ్ళ వల్ల మాత్రమే జరుగుతున్నాయి అనడం ఉద్దేశం కానే కాదు. కానీ మేజర్ ఇందాక మనం అనుకున్నట్టు ఆ ఇంటికి వెళ్ళి ₹1,00,000 లేదంటే ఆటో డ్రైవర్ని గతంలో దీని మీద మనం చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం కాబట్టి ఎక్కువ దీని మీద ఉపద్ఘాతం అవసరం లేదు. సో ఇలాంటివి జరగకూడదనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇకనైనా ఇన్నాళ్ళు మనం ఏదైతే నెగిటివ్ ఆస్పెక్ట్స్ మనం చూసామో, ఏవైతే గ్యాంగ్ వార్స్ అని లేదంటే తగలబెట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడాలు మాట్లాడితే ఇలాంటివన్నీ ఆగిపోవడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళని కూడా సమాజంలో గౌరవప్రదంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. లేదా మాకు అవసరం లేదు, మాకు ఇంకా ఈజీ మనీ వచ్చేదంతా ఆఫ్టర్ ఆల్ 75,000, మేము రోజుకి వెళ్తే ఒక గృహప్రవేశానికి 1,00,000 సంపాదించుకుంటాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే మాత్రం ప్రభుత్వం చట్టాలు చేయక తప్పదు అటువంటి వారిని శిక్షించడానికి. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.